అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సంక్షేమ పథకాల అమలు, ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి, కుల జనగణన ప్రక్రియకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణం జగదీష్ కాలనీలోని కొన్ని కుటుంబాలు దూరమయ్యాయి. ఇప్పటికే సమగ్ర కుటుంబ సర్వే కోసం ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భద్రాచలం పట్టణానికి నడిబొడ్డున ఉన్నటువంటి జగదీష్ కాలనీ గ్రామస్తులు మాత్రం ఈ సర్వేకు దూరమయ్యారని చెప్పుకోవాలి. దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా తెలంగాణతో అవినాభావ సంబంధం ఏర్పరచుకున్నటువంటి సదరు గ్రామస్తులు ప్రస్తుతం కానివారయ్యారు అధికార యంత్రాంగానికి. ప్రస్తుతం నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇటువైపు ఉన్నటువంటి ఈ బెల్ట్ అంతా కూడా తెలంగాణ పరిధిలో వస్తుందని స్థానిక జిల్లా అధికార యంత్రాంగం చెప్తోంది. మరోవైపు ఇటువైపు నాకు ఎడమవైపు ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోకి వెళ్తున్నాయని చెప్పి అధికార యంత్రాంగం చెప్తోంది. కానీ ఇక్కడ దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి కూడా ఇక్కడే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఇక్కడ ఇంటి పన్నే కాదు, ఓటర్ ఐడీలే కాదు, ఆధార్ కార్డులే కాదు, రేషన్ కార్డులే కాదు, ప్రతి ఒక్క సంక్షేమ పథకంలో కూడా తెలంగాణలోనే ఇక్కడున్నటువంటి గ్రామస్తులు భాగస్వామ్యం అవుతూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసం ఏ సమూహానికి ఎటువంటి అవసరాలు కల్పించాలి, ఎవరికి సంక్షేమ పథకాలు అమలు చేయాలనే అంశంలో ప్రభుత్వం ఇప్పటికే సర్వే చేపడుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి కానివారయ్యారనే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారులు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి మీరంతా కూడా ఆంధ్ర వాళ్ళు, మీకు తెలంగాణతో ఎటువంటి సంబంధం లేదు, మీ నివాసాలన్నీ కూడా ఆంధ్రాలో ఉన్నాయి కాబట్టి మీరు మీ ఇంటింటి సర్వేకి మీరు అర్హులు కారంటూ కూడా అధికారులు చెప్పడంతో వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రేపు ఎక్కడ మాకు సంక్షేమ పథకాలు దూరం అవుతాయో, ఎక్కడ ప్రగతి ప్రణాళికల రూపకల్పనలో తమకు చోటు దక్కదో అన్న ఒక ఆందోళన, ఆవేదన ప్రస్తుతం జగదీష్ కాలనీ వాసుల్లో నెలకొందని చెప్పుకోవాలి. ప్రస్తుతం కుడివైపు ఉన్నటువంటి ఇళ్ళకి అన్నిటికీ కూడా ప్రస్తుతం ఇంటింటి సర్వే జరిగింది. ఆ స్టిక్కరింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఆ ఇంట్లో మొత్తం 75 ప్రశ్నలతో కూడినటువంటి క్వశ్చనర్ కూడా కంప్లీట్ చేశారు. ఇంట్లో యొక్క వ్యక్తులు, కుటుంబ యజమాని పేరు, అదేవిధంగా సర్వేకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఆ క్వశ్చనర్లో చేర్చుతున్నారు. ఇందుకోసం 15 రోజుల సమయం కూడా కేటాయిస్తున్నారు. ప్రస్తుతం ఇలా స్టిక్కరింగ్ ప్రక్రియను కూడా మొత్తం ఎన్ని ఇళ్ళ సంఖ్యను అయితే ప్రస్తుతం ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా భద్రాచలం పట్టణం జగదీష్ కాలనీలో ఉన్నటువంటి ఇళ్లను కూడా గుర్తించింది. కానీ అదే ఇళ్లకు ఎదురుగా ఉన్నటువంటి కొన్ని ఇళ్లకు మాత్రం స్టిక్కరింగ్ ప్రక్రియ అయితే ఇప్పటి వరకు కూడా అధికార యంత్రాంగం ప్రారంభించలేదు. దానికి కారణం ఒకటి చెప్తున్నారు. యాజ్ పర్ శాటిలైట్ మ్యాపింగ్ ఈ ఇళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి రెవెన్యూ అధికార యంత్రాంగం చెప్తుంది. కానీ తామంతా కూడా తెలంగాణలో ఉన్నామని, తమకు ఇక్కడే ఆధార్ కార్డులు కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, అటు కరెంట్ బిల్లులు కావచ్చు, ప్రజాపాలన కూడా ఇక్కడే దరఖాస్తు చేసుకున్నాం, ఓటు కూడా తెలంగాణలోనే వేశాం, అది కూడా కాంగ్రెస్ పార్టీకే వేశామని చాలామంది కూడా చెప్తా ఉన్నారు. కానీ ఎందుకు అధికార పార్టీ ప్రభుత్వం కావచ్చు తమను తెలంగాణ వాళ్ళు కాదంటూ తమని ఎందుకు ఇలాంటి అపవాదులు తమపై వేస్తుంది, ఎందుకు తమను ఆందోళన గురి చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, గ్రామస్తులు కూడా ఆవేదన చెందుతున్నారు. వారితో ఒక్కొక్కరిగా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు ఉన్నటువంటి సమస్య ఏంటి, అసలు ఎందుకు మీ ఇళ్ళని సర్వే చేయమని అధికారులు చెప్తున్నారు? ఆంధ్ర అంటున్నారండి. మేమైతే 91లోనో ఏమో ఇచ్చారండి. ఇక్కడ మండల ఆఫీస్ దగ్గర పీకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన కాడి నుంచి ఉంటున్నాము. అయితే ఆ ఇందిరమ్మ క్వార్టర్స్లు ఇచ్చారు. ఇందిరమ్మ క్వార్టర్స్లు కట్టుకున్నాక ఆ తర్వాత 2016 దాకా ఇంటి పన్ను ఇచ్చారు. 2016 దాకా ఇచ్చాక ఆ తర్వాత నుంచి ఇంటి పన్ను ఇటు మానేశారు. అదేంటండి ఇంటి పన్ను ఇయట్లేదంటే మీది ఆధార్ కార్డు ఎక్కడ ఉందమ్మా ప్రస్తుతం? ఇక్కడేనండి, తెలంగాణలోనే ఉంది. మీ పేరు? ఎస్కే రిజ్వానా అండి. ఓకే. షేక్ కరీముల్లా ఎవరు? మా హస్బెండ్ అండి. ఓకే. ఓటర్ ఐడి ఎక్కడ ఉంది? ఇక్కడేనండి. ఓకే. ఇది కూడా అండి ఇంటి ఇక్కడదేనండి, భద్రాచలం, తెలంగాణ. అన్ని ప్రూఫ్స్లు మాత్రం తెలంగాణ. బియ్యం కానివ్వండి, కరెంటు బిల్లు కానివ్వండి, అయినా సరే మాకు తెలంగాణ నుంచి వర్తిస్తున్నాయండి. అవన్నీ మేము తీసుకుంటున్నాం. కానీ ఇంటి పన్ను కూడా మాకు కావాలండి. ఇంటి పన్ను వేయమనండి. మరి మాకు మాత్రం న్యాయం చెయ్యాలి. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. సర్వే అటు చేశారు, సర్వే మాకైతే చేయట్లేదు. అదేంటంటే ఆంధ్ర మీది మేము చెయ్యమని అన్నారు. ఎంఆర్ఓ గారి దగ్గర కూడా వెళ్ళామండి నిన్న. ఎంఆర్ఓ గారి దగ్గర మీకేంటమ్మా ఇప్పుడు ఇంటి పన్ను లేకపోతే మీకేంటి అంటున్నారు. ఇంటి పన్ను లేకుండా మేము ఎట్లా అండి, ఎన్ని రోజులని బాగా ఇంటి పన్ను తర్వాత కనీసం ఇంటింటి సర్వే చేస్తామండి. ఇంటి సర్వే కూడా లేదమ్మా, చేయకపోతే ఏమైద్దమ్మా మీది ఆంధ్ర అంటున్నారండి. ఆంధ్ర అని ఒక మాట అంటున్నారు కానీ అన్నీ మాత్రం మాకు ఇటు నుంచే వస్తున్నాయండి. మాకు మాత్రం తెలంగాణలోనే. అంటే మరి మీరు ఓటు ఎక్కడ వేశారు? లాస్ట్ టైం ఎలక్షన్స్లో మీరు కూడా పార్టిసిపేట్ చేశారట, ఎక్కడ వేశారు? పురాజులగుట్ట స్కూల్లోనండి, నన్నపనేని స్కూల్లోనే వేస్తున్నామండి ఓట్లు అన్నీ. ఇక్కడ పోలింగ్ బూత్ లోనే మీరు ఓటేశారు. అప్పుడు అడిగారా మరి మీరు ఆంధ్రోలు కదా ఇక్కడ ఎందుకు ఓటేస్తున్నారని? లేదండి, అప్పుడు అనలేదు కదా. మీరు ఓటేయండి అమ్మా అన్నారు, మేము వేసామండి.
ఆ? ఈ 8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి అధికారుల చుట్టూ కూడా. 8 సంవత్సరాల నుంచి తిరిగినా కూడా ఎవరైతే తీసుకుంటున్నారు అప్లికేషన్ ఉంచుకుంటున్నారు చూద్దామా అంటున్నారు. ఒక్కసారి మీ అందరు ఆధార్ కార్డులు చూపించగలరా? అంటే మీరు ఆంధ్ర వల్ల తెలంగాణ వల్ల అని ఒక క్లారిటీ కోసం అడుగుతున్నా, తప్పుగా అనుకోవద్దు. సో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు, కుప్పిలి వరలక్ష్మి పేరు, వైఫ్ ఆఫ్ లక్ష్మారెడ్డి, జగదీష్ కాలనీ, భద్రాచలం, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్. ఇది ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి ఒక్క ఆధార్ కార్డులో కూడా భద్రాచలం, ఖమ్మం, తెలంగాణ డిస్టిక్ అనే స్టేట్ మాత్రమే ఉంటుంది. చాలా స్పష్టంగా మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో చాలా దశాబ్దాల క్రితంగా కూడా వాళ్ళంతా కూడా ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, మనం చాలా స్పష్టంగా మీకు ఎక్స్క్లూజివ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజాపాలన దరఖాస్తు రసీదులు కూడా వీళ్ళు తీసుకున్నారు. నిజంగా వీళ్ళు ఆంధ్ర వాళ్ళైతే ఎందుకు ప్రజాపాలన దరఖాస్తు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంటుంది? రేషన్ కార్డు కూడా తీసుకున్నారు. అందరికీ కూడా ఇక్కడే రేషన్ కార్డులు ఉన్నాయి. హెల్త్ కార్డు కూడా ఇక్కడే తెలంగాణలోనే ఇష్యూ అయ్యి ఉంది. అదేవిధంగా ఇంటి పన్ను కూడా 2019 సంవత్సరం వరకు కూడా ఇక్కడ ఇంటి పన్ను ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ వసూలు చేసింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా వీళ్ళు చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇళ్లకు సంబంధించినటువంటి ఇంటి పన్ను కూడా వసూలు చేసినటువంటి ఆ నకలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇన్ని కుటుంబాలను ఇంటింటి సర్వేలో ఎందుకు భాగస్వామ్యం చేయలేదు అనే ప్రశ్న అయితే ప్రస్తుతం తలెత్తుంది. దీనికి అధికారులు మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతుంది, ప్రగతి ప్రణాళికల రూపకల్పన కోసమే ప్రస్తుతం ఈ సర్వేను చేపడుతున్నాం. రేపు సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి పంపిణీ చేయాల్సినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయాలి, ఎంతమంది పేదలు ఉన్నారు, ఎంతమంది బహుపేదలు ఉన్నారు, ఎందుకంటే సరిగ్గా మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా పంపిణీ చేయాలని భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో అర్హుల ఎంపిక ప్రక్రియ కూడా అధికార యంత్రాంగానికి కొంత తలనొప్పిగా మారుతుంది. కానీ సరిహద్దు వివాదాన్ని కూడా పూర్తిగా తేల్చాల్సి ఉంటుంది. ఎందుకంటే 1 కాదు 2 కాదు, దాదాపు 4-5 దశాబ్దాల కాలంగా వాళ్ళకు తెలంగాణతో విడదీయని అనుబంధం ఏర్పడింది. ఇక్కడే సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం పొందుతున్నారు, ఇక్కడే చదువుకుంటున్నారు, ఇక్కడే పెరిగారు, ఇక్కడే ఉపాధి కూడా చేసుకుంటున్నారు. కానీ తమని ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కాదు ఆంధ్ర వాళ్ళంటూ పొమ్మని అధికార యంత్రాంగం చెప్తుందని వాళ్ళంతా కూడా ఆందోళనకు గురి చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక నేతలు కూడా ఉన్నారు. ఎంతో కాలంగా వీళ్ళు కూడా ఈ అంశంపై పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, అసలు సమస్య ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, గతంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత 2014 సంవత్సరంలో ఇది ఆంధ్ర తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉంది. తర్వాత ఖమ్మం జిల్లాలో 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే పెట్టినప్పుడు ఈ ప్రాంతం మొత్తం సర్వే చేశారు. తర్వాత 2014 వెనకమాల ఉన్నటువంటి భూమి దేవస్థానం భూమి. దేవస్థానం భూమి వాళ్ళు ఏం చేశారంటే ఆ భూమికి ఒక ట్రెంచ్, ఒక కాలువను ఏర్పాటు చేసి కాలువ అవతల నుంచి మాకు ఆంధ్ర సరిహద్దు దేవస్థానం, యువతల మాత్రం తెలంగాణ వాళ్ళు ఉండాలని చెప్పారు. తద్వారా అప్పటి నుంచి కూడా అన్ని రకాల ప్రభుత్వ పథకాలు, అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు, అప్పుడున్న గవర్నమెంట్లో పింఛన్లు, అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం లేదా పింఛన్ అన్ని రకాలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉందంటే, ఇటుపక్క ఆంధ్ర ఉంది, ఇటుపక్క తెలంగాణ ఉంది. ఇంతకుముందు గతంలో వీళ్ళందరూ అన్నదమ్ముల లెక్క, ఇంటి ముందు ఆంధ్ర ఇంటి వెనక ఆంధ్ర ఇప్పుడు వచ్చింది. కానీ ఇంతకుముందు గతంలో అన్నదమ్ముల లెక్క కలిసి ఉండేవాళ్ళు ఒకరిని ఈ ప్రభుత్వం ఎడదీసే ప్రయత్నం చేస్తూ ఉంది. వీళ్ళకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్నీ మీరు చెప్పినట్లు ఇప్పుడు అన్నీ కూడా సంక్షేమ పథకాలు, ప్రతిదీ గృహజ్యోతి పథకం కానీ, ప్రజాపాలన దరఖాస్తులు కానీ, తెలంగాణలో 2014, 2018, 2023 3 పర్యాయాలు తెలంగాణలో ఓట్లేశారు. అందరూ తెలంగాణ బిడ్డలే. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి వీళ్ళని సమగ్ర కుటుంబ సర్వేలో చేర్చాలి. ఎందుకంటే ఇలా కుటుంబ సర్వే ద్వారానే ప్రభుత్వ పథకాలు వస్తాయి, కుటుంబ సర్వే ద్వారానే ప్రజలందరికీ న్యాయం జరిగిద్దని ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి ఆ సర్వేలో మా పేరు లేకపోతే మాకు వచ్చే పథకం ఏడాదిపోయిందో, ఆ సర్వేలో మా పేరు లేకపోతే మేము ఆర్థికంగా వెనకబాటు గురైతే నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణం ఆలోచించి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా విచిత్రమైన పరిస్థితిని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎడమ వైపున ఉన్న ఇళ్ళన్నిటికీ ఇంటింటి సర్వే చేశారు, కానీ కుడివైపున ఉన్నటువంటి ఇళ్లకు మాత్రం ఇంటింటి సర్వేకు వాళ్ళంతా కూడా అనర్హులు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. అమ్మ, మీకు పెన్షన్స్ ఏ ప్రభుత్వం ఇస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి? వైఎస్ రాజశేఖర్ కాండి వస్తాయండి పింఛన్. ఏ ప్రభుత్వం ఇస్తుందమ్మా మీకు పెన్షన్? ఆయనేనండి రాజశేఖర్ కానండి. తెలంగాణ నుంచి వస్తాను. ఎంత వస్తుంది పెన్షన్? 2000 పెన్షన్. 2016 పెన్షన్ వస్తుందా? పెన్షన్కి ఏమైనా కార్డు ఉందా మీకు? పెన్షన్ పొందుతున్నట్టు ఏమైనా ఉందా? చూపించే ప్రయత్నం చేయండి అమ్మా అవన్నీ కూడా. ఎందుకంటే ప్రస్తుతం అవన్నీ కూడా ప్రైమరీ ఎవిడెన్స్. మీరంతా కూడా తెలంగాణలో ఉన్నారని, ఎంతో కాలంగా ఇక్కడ నివాసం పొందుతున్నారని కూడా గుర్తించాలి. ఇంకేం చెప్పారమ్మా అధికారులు? మీ ఇంటికి వచ్చేసి ఏం సర్వే ఎందుకు చేయమని చెప్తే ఏం చెప్పారు? అంటే అండి, ఎందుకు సర్వే చేయమని చెప్తున్నారు ఇంటింటి సర్వే? మీరు ఆంధ్ర అని అంటున్నారండి. ఆంధ్ర అంటున్నారు. ఇటు మరి ఆంధ్రాలో అడిగితే ఆంధ్రాలో లేదు, తెలంగాణలో తెలంగాణ. అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉండిపోయాం మేము. మరి ఎటు అని ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఆయనే ఏం చెప్పట్లేదు, ఆంధ్ర అని ఆయన అంటున్నాడు. ప్రస్తుతం మనము ఈ అధికార యంత్రాంగం చెబుతున్నటువంటి
మీరంతా ఆంధ్రులు అన్నట్టు అధికార యంత్రాంగం చెప్తుంది, కానీ ఇదే స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు వీళ్ళందరికీ కూడా. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అని కూడా చాలా స్పష్టంగా చూడొచ్చు. వీళ్ళంతా తెలంగాణ వాళ్ళని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అధికార యంత్రాంగమే ఒకవైపు ఇలాంటి ధృవీకరణ పత్రాలు ఇచ్చి గుర్తిస్తుంటే, మరోవైపు ఇంటింటి సర్వేకి మాత్రం అనర్హులను ఎందుకు చెప్తున్నారు అనేది ప్రధానంగా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా ప్రశ్నిస్తారు. దీనికి అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లాంటి అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇన్ని కుటుంబాలు సర్వేకు దూరం అవుతున్నప్పుడు రేపు వాళ్ళకి అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఏ విధంగా ఉంటాయనేది చాలా అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. ప్రస్తుతం ఇంకొంతమంది స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించి చెప్తున్నాం. బాబాయ్, ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు? ఎంతకాలంగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు? అసలు మీరు తెలంగాణ ఆంధ్రనా? మీరు చెప్పండి. తెలంగాణ సార్ మాది. మేము 30 సంవత్సరాలు జగదీష్ కాలనీలో ఉంటున్నాం సార్. ఇది గవర్నమెంట్ ప్రభుత్వం అనేది మాకు ఇంతకుముందు అక్కడ కోదండరావు గుడి దగ్గర ఉన్నాం సార్. మేము అర్ధరాత్రి 12 గంటలకు మొత్తం జగదీష్ కాలనీ మొత్తం అక్కడ నుంచి లేపేసి అందరికీ ఇక్కడ జగదీష్ కాలనీ ఇచ్చారు. 12 గంటలకు లేపారు సార్ రాత్రి. వాళ్ళందరికీ పాపం చాలా పేదవాళ్ళు. అట్లే ఇక్కడ గుడిసెలు వేసుకుంటారు, ఇప్పుడు దాకా ఉన్నారు. ఇప్పుడేమో చిన్న చిన్న రేకుల చెట్టు కట్టుకున్నారు, ఇంద్రమ్మ కాలనీలు కట్టుకున్నారు. కేసీఆర్ ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చింది. వీళ్ళంతా ఇక్కడ కొనసాగుతూ ఉంటే ఇవాళ ప్రభుత్వం వచ్చి దేవస్థానం ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు ఒక గీత గీసి గాడి తీశారు సార్. ఆ గాడి తీసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ నుంచి తెలంగాణ కాదు, మీరు ఆంధ్ర అని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళేమో తెలంగాణ అంటున్నారు. కాబట్టి వాళ్ళు ఎటు కాకుండా వాళ్ళు పాపం బాధపడతా ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వం చాలా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. రెసిడెన్స్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసినటువంటి దిస్ ఈస్ టు సర్టిఫై దట్ శ్రీమతి కుమారి పాముల ఉపేంద్ర, వైఫ్ ఆఫ్ పాముల రాంబాబు ఆఫ్ విలేజ్ టౌన్ భద్రాచలం, డోర్ నెంబర్ 19-2-93. ఈ ఇల్లు ఎక్కడ ఉందండి? ఏదో ఒకసారి ఇంటి ఓనర్ ఎవరండి? ఎస్, ప్రస్తుతం 19-2-293 లొకాలిటీ ల్యాండ్ మార్క్ జగదీష్ కాలనీ, మండల్ భద్రాచలం, డిస్ట్రిక్ట్ భద్రాద్రి కొత్తగూడెం ఆఫ్ స్టేట్ తెలంగాణ ఈజ్ రెసిడింగ్ అట్ ద అబోవ్ అడ్రస్ సిన్స్ లాస్ట్ 2 years అంటూ నేమ్ శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ మండల్ భద్రాచలం నుంచి ఈ ఇంటి నెంబరు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రధాన స్థానిక తహసీల్ కార్యాలయం నుంచి ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేసింది. ఇదే ఇల్లు, కానీ ప్రస్తుతం ఈ ఇంట్లో అధికారులు సర్వే చేయరు, ఇదంతా కూడా ఆంధ్రాలో ఉందని చెప్పి అధికారులు సమాధానం ఇస్తున్నారు. బాబా, మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంది, ఇన్కమ్ ఉంది, ఆధార్ ఉంది, ఓటర్ ఉంది, ఓకే, తెలంగాణ. సో ఇన్ని ఉన్నప్పుడు మీరు అడగలేదు అధికారులను ఎందుకు సర్వే చేయట్లేదని? అడిగాను సార్, మీది ఆంధ్రాలో పడిపోయింది అని అంటున్నారు. మేము 91 నుంచి ఉంటున్నాం, ఓట్లు వేయించుకుంటున్నారు, రేషన్ తీసుకుంటున్నాం, అన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలలో అన్నిట్లలో మేము ఓటు హక్కు వినియోగించుకున్నాం. ఓట్లు అప్పుడు వస్తున్నారు, మా తెలంగాణ చెప్పి వేయించుకుంటున్నారు. ఈరోజు మరి సర్వే కార్డుకు వచ్చేటప్పటికి ఆంధ్ర అన్నారు. గతంలో సార్ 5 సంవత్సరాల క్రితం ఇలాగే సర్వే చేయకుండా ఆగిపోతే మళ్ళీ కలెక్టర్ గారు ఫోన్ చేసి లాస్ట్ లైన్ ఫోన్ వాళ్ళకి సర్వే చేయండి, వాళ్ళు ఎంతో కాలం నుంచి జీవిస్తున్నారు పేదోళ్ళు, వాళ్ళ సర్వే ఖచ్చితంగా చేయాలని చేయించాడు. చేసి అప్పుడు తలుపుకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సర్వే అని అతికిచ్చారు సార్. ఇప్పుడు ఈ రోజే ఆగింది నన్ను. అది ప్రస్తుతం ఈ లోకల్ ఏరియా సర్టిఫికెట్లు కూడా వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జగదీష్ కాలనీ వాసులంతా కూడా. గతంలో తెలంగాణ ప్రభుత్వం సర్వే చేసిన విధంగా సమగ్ర కుటుంబ సర్వేకు తామంతా కూడా అర్హులమయ్యాం, కానీ ఈరోజు ఎందుకు ఇంటింటి సర్వేకు తాము దూరమయ్యామని వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం మమ్మల్ని కూడా ఇంటింటి సర్వేలో భాగస్వామ్యం చేయాలి, తమను కూడా తెలంగాణ వాసులుగానే గుర్తించాలని ఇక్కడ ఉన్నటువంటి జగదీష్ కాలనీ వాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మరికొంతమంది వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? మరి కలెక్టర్ని కలిసారా, స్థానిక ఎంఆర్ఓని కలిసారా, ఏం చెప్తున్నారు? ఇప్పటి నుంచి కలిసిన అన్ని రికార్డులలో కూడా గవర్నమెంట్ తెలంగాణలోనే రికార్డు ఉంది మొత్తం అంతా కూడా. ఇప్పటి నుంచి గత 30 సంవత్సరాల వంటి కూడా అన్ని చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకొని పని జీవిస్తున్నటువంటి వారు, గవర్నమెంట్ వారు చిన్న చిన్న గుడిసెలు తీసేసి దాంట్లోనే చిన్న చిన్న పక్క ఇల్లు కట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. 30-40 సంవత్సరాలు అంటే ఇక్కడే ఉంటున్నారు చేతి పనులు చేసుకుంటూ. ఇప్పుడు ఉండి మీరు తెలంగాణలో వద్దు, మీరు ఆంధ్రాలో ఉన్నారు, మీకు మాకు సంబంధాలు అని చెప్పేసి వెళ్తేనే అధికారులు అని చెప్తా ఉన్నారు. మరి వీళ్ళకి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. కొంతమంది అయితే ఏం చేయాలి, ఇల్లు కట్టుకొని ఉన్నాం, మరి మేము బతకాల సావాలని కూడా చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. మా పార్టీగా దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా వీళ్ళందరికీ న్యాయం చేయవలసిందిగా గవర్నమెంట్ కోరుతున్నాం. మొత్తంగా తెలంగాణ ఆంధ్ర సరిహద్దు విభజన రేఖ ఇక్కడి జగదీష్ కాలనీ వాసుల భవిష్యత్తుకు అయితే అడ్డుగా మారిందని చెప్పుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా తెలంగాణలో తమను అధికార యంత్రాంగం తమను భాగస్వామ్యం చేస్తూ ఇంటింటి సర్వే చేపట్టాలని జగదీష్ కాలనీ వాసులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది నాగేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV జగదీష్ కాలనీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.